గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ అంతే, ఇప్పుడే అంతా పనులైనాయి, అలా కూర్చున్నాను. సో ఈరోజు బ్లాగ్ ఎలా కంటిన్యూ అవుతుందో చూద్దాం. ఓకేనా? సరే అయితే అండి, మళ్ళీ ఏదైనా స్పెషల్ జరుగుతున్నప్పుడు మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఓకేనా? బాయ్. చాలా పని ఉందండి, స్టార్ట్ చేయాలి. అండ్ మీరు అక్కడ చూడండి, ఈ హాల్లో నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఆ టేబుల్ ఎంత ఉన్నా అలాగే ఉంటుందండి అని. సో ఆ టేబుల్ ఇలా ఉంది దీని పరిస్థితి. గ్రాసరీస్కి వెళ్ళామన్నమాట. 2 days అయింది గ్రాసరీస్కి వెళ్ళి మేము. బట్ నిన్న మొన్న మొత్తం వీడియోస్తో బిజీ అయిపోయి సర్దలేదు. సో అన్నీ నేను సర్దుకోవాలి. అండ్ ఈ ప్రొడక్ట్స్ ఏమో పర్పుల్ ప్రొడక్ట్స్, చూసారా ఎన్ని ఉన్నాయో. ఒక్కొక్కసారి బాబోయ్ అన్నీ ఎందుకో అనిపిస్తుంది. కాకపోతే నేను రివ్యూ చేయాలి, లేకపోతే అంతా చేయాలి అని అంటే అంత ఇన్వెస్ట్ చేయలేను. ఇప్పుడు అన్ని ప్రొడక్ట్స్ నేను కొనుక్కోగలిగితే కొనుక్కోలేను కదా. సో అన్ని రివ్యూస్ నేను చేయలేను కదా. ఇప్పుడైతే నేను హ్యాపీగా రివ్యూ చేయొచ్చు. కాకపోతే అన్ని ప్రొడక్ట్స్ ఇంట్లో ఉండి ఇల్లంతా గజిబిజి అయిపోతూ ఉంటే, అవసరం ఉన్నా లేకపోయినా ఇంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి కదా. సో చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. ఇవి కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి చూసారా. ఇవి నేను తెప్పించుకున్నానండి. ఇవి నా ఫేవరెట్స్ అన్నమాట. ఫేవరెట్స్ అని కాదు, ట్రై చేద్దాము అని చెప్పేసి నేను సెలెక్ట్ చేసుకుని తెచ్చుకున్నాయి. అవి మాత్రం వాళ్ళు సెలెక్ట్ చేసి రివ్యూ చేయమని పంపించినవి అనమాట పర్పుల్లో. సో ఇవి పర్పులేనండి, బట్ వాళ్ళు ఏంటంటే మనకి కావాల్సినవి కూడా సెండ్ చేస్తారు. ఒకవేళ నేను ఆ రివ్యూ చేస్తాను, లేకపోతే అది యూస్ చేసి వీడియో చేస్తాను అంటే కూడా వాళ్ళు పంపిస్తారు. సో నేను మా ఫేవరెట్ తెప్పించాను. ఫేవరెట్ కాదు, ఒకసారి కూడా నేను యూజ్ చేయలేదు, తెప్పించాను. అన్ని హెయిర్ కేర్ ప్రొడక్ట్సేనండి. నేను మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, నా హెయిర్ని కూడా కేర్ తీసుకోవడం స్టార్ట్ చేయాలి అని. సో కండిషనర్స్, సీరమ్స్, ప్యాక్స్, హెయిర్ ప్యాక్స్ ఇవి కూడా తెప్పించాను, ఒకసారి ట్రై చేద్దాము అనేసి. సో ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు. నిన్నే వచ్చాయి, నైట్ వచ్చాయి నిన్న. నేను మీకు ఇవి చూపిస్తానైతే మీరు ట్రై చేస్తే చేయండి. నేనైతే మేబీ ఇప్పుడు కూడా ఒకటి ట్రై చేస్తాను, నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ట్రైపాడ్కి పెడదాం మొబైల్ని. అవి లైక్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ తెప్పించాను కదా, మీరు కూడా ట్రై చేస్తే చేయండి. నాకు బెస్ట్ అనిపించినవి, నేను మంచి రివ్యూస్ చూసినవి తెప్పించాను. సో నేను కూడా ట్రై చేసిన తర్వాత నేను మీకు చెప్తాను ఏదైనా వ్లాగ్లో అది ఇంక్లూడ్ చేసి. సో నేను ఈసారి ఇది తెప్పించాను, సేసా. యాక్చువల్గా నేను ఇది ఒకసారి గ్లామ్గా బాక్స్లో వచ్చింది కదా మనకి, చిన్న ప్యాకెట్ టైప్లో అలా ఉంటుంది అనుకున్నాను. బట్ ఇది చాలా పెద్దది వచ్చింది. సో చాలాసార్లు యూజ్ చేసుకోవచ్చు. ఇది హెయిర్ స్పా కిట్ అండి, సేసా మడ్ హెయిర్ స్పా కిట్. మనకి గ్లామ్గా బాక్స్లో వచ్చింది, అప్పుడు నేను యూజ్ చేశాను, బాగుంది కూడా అన్నాను కదా. సో నచ్చింది నాకు, అందుకని దీంట్లో కూడా ఉంది చూశాను. సో హెయిర్ స్పా అనేది మనం బయట చేస్తూ ఉంటాం కదా, సో ఒక్కొక్కసారి ఇంట్లో కూడా చేసుకోవచ్చులే అన్నట్టుగా నేను తీసుకొచ్చుకున్నాను. ఇది అబ్బాయిలు యూజ్ చేసుకోవచ్చు, అమ్మాయిలు యూజ్ చేసుకోవచ్చు. మేబీ ఇప్పుడు నేను యూజ్ చేస్తాను, అప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇది నేను తెప్పించాను. ఇది ఒకటి. ఈ ప్రొడక్ట్సే అనుకోకండి, యాక్చువల్గా ఇవి నేను తెప్పించాను కదా, లైక్ నా కోసం తెప్పించుకున్నాను, మంచి రివ్యూస్ చూసి తెప్పించుకున్నాను కదా. సో అందుకని షేర్ చేస్తున్నాను. అందుకే అవి షేర్ చేయట్లేదు మీకు. అవి నేను సపరేట్ వీడియోస్లో రివ్యూస్ చేస్తాను, నచ్చితేనే చూద్దరు. కానీ ఇది కూడా నచ్చితేనే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. బట్ అప్డేట్ ఇస్తున్నాను అనమాట నేను తీసుకొచ్చాను అని. అండ్ ఇది కూడా చాలా పెద్దది వచ్చేసింది. ఇది కండిషనర్ అండి, మ్యాట్రిక్స్ కండిషనర్ ఇది. సో ఇది ఒకటి తెప్పించాను. కండిషనర్స్, సీరమ్స్, హెయిర్ ప్యాక్స్, ఇంకా హెయిర్ షాంపూస్, అన్ని హెయిర్వే తెప్పించాను అనమాట. సో ఇది ఒకటి తెప్పించాను. ఇది కోంబ్, బ్లో డ్రై కోంబ్ అంటారు కదా, సో అలాంటిది. నాకు బ్లో డ్రై చేసుకోవడం అంటే చాలా ఇష్టం, కానీ నాకు రావట్లేదు అది ఎలా చేయాలి ఏంటి అని. ఇప్పటి వరకు నా దగ్గర అసలు ఈ కోంబ్ లేదు. సో ఒకసారి కోమ్తో ట్రై చేస్తే ఈజీ వస్తుందేమో అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటే వస్తుంది కదా. సో ట్రై చేద్దాము అని అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత నాకు కంప్లీట్గా వచ్చిన తర్వాత మీకు కూడా చెప్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే టోనీ అండ్ గై నుంచి డ్యామేజ్ రిపేర్ మాస్క్. సో ఇదొకటి తీసుకొచ్చాను. లైక్ ఇవి మాస్క్ అనమాట, హెయిర్ మాస్క్లు. టోనీ అండ్ గై నేను లాస్ట్ టైం టోనీ అండ్ గైలో హెయిర్ స్పా ఒకసారి చేయించాను, బాగుంది. సో ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నా. అండ్ మన ఫేవరెట్ షీట్ మాస్క్లు. సో ఇన్ని షీట్ మాస్క్లు నాకు ఒకసారి చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా, అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇవి ఒకటి తెప్పించాను, స్కిన్కి సంబంధించి ఇవి ఒక్కటే తెప్పించాను నేను, ఇంకేం తెప్పించలేదు. అండ్ ఇది కామా ఆయుర్వేద నుంచి హెయిర్ క్లెన్సర్. నాకు కామా ఆయుర్వేద చాలా ఇష్టం అండి. సో నాకు సీరమ్ ఉంది, ఇంకా టోనర్ ఉంది, స్క్రబ్ ఉంది, ఫేస్ వాష్ ఉంది, మ్యాక్సిమం అన్నీ యూస్ చేశాను. నైట్ క్రీమ్, ఇదంతా నైట్ క్రీమ్ అయితే నా ఫేవరెట్ అనమాట, చాలా నచ్చింది. సో అన్నీ నాకు బాగా నచ్చాయి. కామా ఆయుర్వేదలో ఆయిల్ యూజ్ చేస్తున్నాను.
సో అందుకని ఒకసారి షాంపూ కూడా ట్రై చేద్దాం అని అనుకున్నా. దీని గురించి నేను రివ్యూస్ అయితే ఏం చూడలేదు, బట్ ఒకసారి ట్రై చేద్దాం అనిపించి తీసుకున్నాను. అండ్ ఇది నేను ఇప్పుడు ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇది లారియల్ నుంచి హెయిర్ స్పా డిటాక్సిఫైయింగ్ షాంపూ అండి, విత్ టీ ట్రీ ఆయిల్ ఫర్ ఆయిలీ అండ్ డాండ్రఫ్ ప్రోన్ స్కాల్ప్ అంట. సో ఇది హెయిర్ స్పా, ఇది యాక్చువల్గా ఏంటంటే చాలా స్మూత్ చేస్తుంది హెయిర్ని, చాలా కండిషన్ చేస్తుంది, అలాగే బాగుంటుంది అని నేను విన్నాను. సో ట్రై చేయాలి, తెలియదు నాకు కూడా. సో చాలా చోట్ల విన్నాను, చాలా మంచి రివ్యూస్ చూశాను దీని గురించి. సో ఒకసారి ట్రై చేద్దాము అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ట్రై చేస్తే చెప్పండి ఈ షాంపూ గురించి. సో ఇవాళ అయితే ఇది ట్రై చేస్తాను నేను. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా నేను కలర్ బార్ నుంచి నెయిల్ ఎనామెల్ రిమూవర్ ఒకటి తెప్పించాను. సో ఇదనమాట. ఇంకా యాక్చువల్గా ఉండాలి మాస్కులు, అవి కనిపించలేదు. సో హెయిర్ మాస్క్ ఇంకొకటి ఏదో తెప్పించాను కానీ కనిపించలేదు. సో ఇవి నేను మీకు ఏమన్నా ఉంటే అప్డేట్ చేస్తాను. కానీ సో ఇప్పుడు నేను హెయిర్ కేర్ ఫాలో అవ్వాలి, స్కిన్ కేర్ ఫాలో అవ్వాలి, చాలా పని ఉంది. అండ్ ఇవన్నీ సర్దాలి, నీట్గా పెట్టుకోవాలి, చాలా పని ఉంది. సో అన్నీ సర్దేద్దాం అయితే. కమాన్ సర్దేద్దాం. అంతా క్లీనింగ్ అయ్యింది, కొంచెం లంచ్ చేశాను. లంచ్ చాలా లేట్ అయిపోయింది, టైం 4 అయింది. నేను ఇప్పుడే జస్ట్ లంచ్ కంప్లీట్ చేశాను. క్లీన్ చేసి ఇంకొక వీడియో ఎడిట్ చేసి పెట్టుకుని ఎక్స్పోర్ట్ చేసి లోపల లంచ్కి వచ్చాను అనమాట. లైక్ లంచ్ చేశాను. సో ఇప్పుడైతే నేను ఇంకా హెయిర్ స్పా కిట్ ఉంది కదా, ఇది ట్రై చేస్తాను ఇప్పుడు. సో ఆయిల్ ఆల్రెడీ నేను పెట్టేసుకుని ఉన్నాను. యాక్చువల్గా ఈ కిట్లో 3 స్టెప్స్ ఉంటాయండి. షాంపూ చేయాలి, తర్వాత ప్యాక్ వేసుకోవాలి, తర్వాత సీరం అప్లై చేయాలి. బట్ నేను కొంచెం నేను ఎప్పుడు చెప్తాను కదా, నేను షాంపూ ఫస్ట్ చేసి మళ్ళీ అప్లై చేసి మళ్ళీ షాంపూ చేయను. నార్మల్గా ఆయిల్ హెయిర్ పైన పెడుతూ ఉంటాను, ఎక్కువ ప్యాక్స్ లాంటివి.
సో ఇప్పుడు కూడా అలాగే పెడుతున్నాను. దీంట్లో 3 ఉన్నాయి కదా. ఈ షాంపూ యూజ్ చేయను, ఎందుకంటే నేను ఆ షాంపూ ఈ షాంపూ ట్రై చేద్దామని అనుకుంటాను ఇప్పుడు. సో ఇది కూడా ఒకసారి ట్రై చేసి నేను మీకు ఈరోజు రివ్యూ చెప్తాను, నాకు ఎలా అనిపించింది అనేది. ప్రెజెంట్ ఇప్పుడు ఎలా అనిపించింది అనేది చెప్తాను. సో ఈ షాంపూ అయితే యూజ్ చేయట్లేదు, బట్ నేను దీంట్లో ఉన్న సెకండ్ది ప్యాక్ అనమాట, ఇది యూజ్ చేస్తాను. సో దీంట్లో ఎంతెంత వస్తాయి ఏంటనేది చూద్దాము. ఫస్ట్ టైం అండి, అంటే ఇది నేను చిన్న ప్యాకెట్స్ వచ్చినప్పుడు గ్లామిగో బాక్స్లో యూజ్ చేశాను, నచ్చింది అందుకని తీసుకున్నా. సో ఇలా ఉంది దీంట్లో లాగా. ఇది 595 రూపీస్, 594 రూపీస్ ఉంది. దీంట్లో ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి? 6 ప్యాకెట్స్ ఉన్నాయి. సో ఇలా 6 టైమ్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇది అబ్బాయిలు కూడా యూజ్ చేసుకోవచ్చు, అమ్మాయిలు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ కిట్టే మనకి సపరేట్గా గ్లామిగో బాక్స్లో వచ్చినప్పుడు. సో ఇది మనది ఫస్ట్ది షాంపూ. కండిషనర్ కూడా ఇచ్చుంటే బాగుండు. అండ్ సెకండ్ది మాస్క్ 2 ఇచ్చారనమాట. మీరు ఒకటి ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే వేస్టేజ్ అస్సలు ఉండదండి. నాకు ఇప్పుడు షార్ట్ హెయిర్ ఉంది, సో నేను ఇది ఒక ప్యాకెట్ యూజ్ చేస్తాను, సరిపోతుంది. అండ్ ఈ ఒక ప్యాకెట్ తర్వాత యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే నేను మా హస్బెండ్కి యూజ్ చేయొచ్చు. సో ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. సో అది ఒక ప్లస్ పాయింట్ అనమాట, ఇలా సపరేట్ ప్యాకెట్స్ ఇవ్వడం వల్ల. అండ్ ఇప్పుడు ఇంత పెద్ద కిట్లో నేను సపరేట్ అసలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ థర్డ్ స్టెప్ ఏమో సీరం వచ్చింది. సో ఇది సీరం, ఇది యూజ్ చేస్తున్నాను మాస్క్ది. సో నేను ఫస్ట్ మాస్క్ యూజ్ చేస్తాను. జస్ట్ ఫస్ట్ హెయిర్ మొత్తం అప్లై చేసేసి తర్వాత మాట్లాడదాం. కంప్లీట్ అయితే చేసేసాను. 2 ప్యాకెట్స్ నాకు కంప్లీట్ అయిపోయినాయండి. ఒక ప్యాకెట్ నాకు సరిపోలేదు. నేను యాక్చువల్గా అది షార్ట్ హెయిరే కదా, ఎక్కువ ఏం పట్టదు అనుకున్నా, ఒకటే సరిపోతుంది అనుకున్నాను, కానీ 2 సరిపోయాయి. మేబీ మరి నాకు తెలిసి బాగా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి 2 కిట్స్ పట్టేస్తాయి, అంటే 4 ప్యాకెట్స్ పడతాయి ఖచ్చితంగా. అండ్ అబ్బాయిలకి అయితే ఒక ప్యాకెట్ సరిపోతుంది. క్వాంటిటీ ఇనఫ్గా ఉందన్నమాట, మరీ ఎక్కువ లేదు తక్కువ లేకుండా ఉంది. సో ఇది అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. సో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత హెయిర్ వాష్ చేసి, అండ్ ఈ షాంపూ యూజ్ చేసి నేను చేస్తున్నాను, అది యూజ్ చేయట్లేదు, ఇది చేస్తున్నాను. సో ఇది నాకు ట్రై చేయాలని ఉంది, ఎందుకంటే దీని గురించి చాలా మంచి రివ్యూస్ చూశాను. మరేమో నాకు ఎలా ఉంటుందో అనేది నేను చూసి ఈ ఇది ఎలా ఉంది హెయిర్ పాకెట్, అలాగే ఇది ఎలా ఉంది అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను, ఓకేనా. సో మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఓకేనా. బాయ్. సో నేను హెయిర్ వాష్ అయితే చేసేసాను, అండ్ నాకు చాలా స్మూత్గా అనిపించింది చేసేటప్పుడు కూడా. అండ్ ఎస్పెషల్గా షాంపూ నాకు తెలియలేదండి ప్రజెంట్ అయితే, ఎందుకంటే నేను ఆ కిట్ యూజ్ చేశాను కదా, హెయిర్ స్పా కిట్. ఆ హెయిర్ స్పా కిట్ కూడా అంటే దానివల్ల స్మూత్ అయిందో లేకపోతే షాంపూ వల్ల స్మూత్ అయిందో అనేది నాకు అర్థం కాలేదు చెప్పాలంటే. బట్ నేను హెయిర్ స్పా మాస్క్ అప్లై చేశాను కదా, అది కూడా నురుగొచ్చేసింది. అండ్ షాంపూ అయితే నురగ బాగా వస్తుంది, స్మెల్ చాలా చాలా బాగుంది. బట్ దానివల్ల హెయిర్ స్మూత్ అయిందా లేదా, లేకపోతే మాస్క్ వల్ల అయిందా అనేది నాకు తెలీదు. మాస్క్ వల్ల అయితే షూర్గా అయింది, ఎందుకంటే నేను షాంపూ యూజ్ చేయకుండా ఫస్ట్ మాస్క్ని క్లీన్ చేస్తాను కదా, అప్పుడు క్లీన్ చేసినప్పుడే నా హెయిర్ చాలా సాఫ్ట్గా అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నురగ కూడా వచ్చేసింది, మాస్కే నురగ వచ్చేసింది. మేబీ దాంట్లో ఏమైనా కుంకుడుకాయ అలాంటిది ఏమైనా పౌడర్ లాంటిది ఇంక్లూడ్ చేశారేమో నాకు తెలీదు. సో దానికి కూడా వచ్చేసింది. అండ్ నేను అలా చేసినప్పుడు కూడా నేను ఎలా అనుకుంటూ తీసానమాట, అప్పుడే హెయిర్ చాలా స్మూత్గా అనిపించింది నాకు. సో ఈ హెయిర్ స్పా కిట్ నేను లాస్ట్ టైం కూడా యూజ్ చేశాను కాబట్టి చాలా చాలా బాగుంటుంది, నేను ట్రై చేశాను. అండ్ నేను మంత్లీ ఒకసారి యూజ్ చేద్దాం అన్నట్టుగా కిట్ తెప్పించాను అనమాట.
సో అది షాంపూ గురించి అయితే నేను మీకు తర్వాత చెప్తాను మళ్ళీ నెక్స్ట్ టైం యూస్ చేసినప్పుడు. ఇప్పుడు నాకు క్లియర్గా దాని గురించి తెలియలేదు. స్మెల్ అయితే బాగుంది, నురగ బాగా వచ్చింది. సో అంటే ఫోమ్ కూడా రావాలి కదా. షాంపూస్ చాలా వరకు కొన్ని షాంపూస్ ఏంటంటే ఫోమ్ రావండి. లారియల్లోనే ఇంకొకటి వైట్ కలర్ ఒకటి యూజ్ చేశాను, గుర్తులేదు, అది ఇంటెన్స్ రిపేర్ షాంపూ ఏదో ఉంది. ఇది స్పా షాంపూ. అది ఏంటంటే అస్సలు నురగొచ్చేది కాదు. ఒక 2 వీక్స్ 3 వీక్స్ యూజ్ చేశాను. ఆయన యూజ్ చేస్తారనుకుంటే ఆయన కూడా నాకు నురగ రావట్లేదు వద్దని చెప్పారు. సో నురగ రాకపోతే చిరాకు వస్తూ ఉంటుంది. సో ఇది బాగా వచ్చింది, స్మెల్ కూడా బాగుంది. అండ్ లాస్ట్ నేను సీరం అప్లై చేస్తున్నాను. ఇది థర్డ్ స్టెప్ కదా. సో ఇది సీరం, ఇది అప్లై చేస్తున్నాను. సో సీరం ఇంత ఇలా ఉంటుంది, జస్ట్ ఇలా జెల్లాగా. అండ్ ఎక్కువ అప్లై చేయకూడదు. అప్లై చేస్తే ఏమవుతుందంటే ఆయిలీగా అయిపోతుంది హెయిర్. అండ్ చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే. అప్పుడు సెమీ వెట్గా ఉన్నప్పుడు అప్లై చేసుకోవాలి, మరి డ్రై అవ్వకూడదు. సో దానివల్ల ఏంటంటే మీకు చిక్కులు ఎక్కువ ఉండవు అండ్ షైనీగా ఉంటుంది. హెయిర్ అయితే చాలా షైనీగా అనిపిస్తుంది, స్మూత్గా అనిపిస్తుంది. సో ట్రై చేయండి. అండ్ నాకైతే ఈ హెయిర్ స్పాకెట్ నేను ఆల్రెడీ నేను రివ్యూ చేశాను. ఇప్పుడు కూడా సేమ్ అదే చెప్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అంతే అండి, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎండ్ చేసే ముందు నేను మీకు ఒక షాపింగ్ చూపిస్తాను. సో ఈ వ్లాగ్లో నేను మీకు ఒక మెన్స్ వేర్ చూపించబోతున్నాను. ఈ మెన్స్ వేర్ నేను ఒక పేజ్లో ట్రై చేశాను. అండ్ ఏంటంటే ఎప్పుడు రెగ్యులర్గా మనం ఉమెన్స్ వేర్ ట్రై చేస్తాం, శారీస్, డ్రెస్సెస్, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీ వంటివి. బట్ ఎప్పుడు మెన్స్ వేర్ ట్రై చేయలేదు కదా. సో ఒకసారి మెన్స్ వేర్ కూడా ట్రై చేద్దామని అనిపించింది ఇది. సో ఈ కలర్ నాకు బాగా నచ్చింది. క్లాత్ అయితే చాలా చాలా బాగుంది. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, బట్ నాకు ఈ కలర్ నచ్చి ఇది తీసుకున్నాను. ఇది కొంచెం చెక్స్ లాగే వచ్చింది, పైన ఇలా బాక్సెస్ టైప్లో, వైట్ బాక్సెస్ టైప్లో వచ్చింది. క్లాత్ చాలా బాగుంది, స్మూత్గా ఉంది. క్లాత్ కూడా మీకు తెలుస్తుందా, క్లాత్ చాలా బాగుంది. సో ఫస్ట్ టైం నేను మెన్స్ వేర్ మీకు చూపిస్తున్నాను కదా. ఎప్పుడు చాలామంది నాతో అంటూ ఉంటారు, మీరే కొనుక్కుంటారు, మీ హస్బెండ్కి కూడా కొనుక్కోండి, చూపించండి అని. సో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. అండ్ మిగిలిన రెండు కూడా నేను ప్లెయిన్ తీసుకున్నాను. ఇది ఒక కలర్ తీసుకున్నాను. ఓకే, సో ఇది కూడా క్లాత్ చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఈ రెండు డార్క్ కలర్స్ తీసుకున్నాను కదా, సో అందుకని ఒకటి లైట్ కలర్ తీసాను. ఏమో ఆయనకు నచ్చుతుందో లేదో తెలియదు, ఇంకా చూపించలేదు నేను, వచ్చాక చూపిస్తాను. ఇప్పుడే వచ్చాయన్నమాట. సో అందుకనే ఇది నేను లైట్ కలర్ తీసుకున్నా. ఇది లైట్ గ్రే కలర్. ఓకే, ఇది సేమ్ ఈ క్లాత్ ఎలా ఉంది, ఇది కూడా అలానే ఉంది. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చాయండి ఇవి. నాకు చాలా మంచి ప్రైస్కి వచ్చాయి, చాలా రీజనబుల్గా అనిపించాయి ప్రైజెస్ అయితే. అండ్ క్లాత్ నేను అనుకున్నాను ఎలా ఉంటుంది అని, బట్ క్లాత్ కూడా బాగానే ఉన్నాయి, క్లాత్ కూడా బాగున్నాయి. సో రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. మీరు ట్రై చేస్తే చేయండి. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. అండ్ మీకు 3 నచ్చేయలేదని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫేవరెట్ ఏంటనేది కూడా చెప్పండి నాతో. అండ్ అంతే, నేను ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.